నేను చేయబోయే టిప్ ఏంటంటే దీనికై పేస్ట్ కావాలండి. మీ దగ్గర కోల్గేట్ పేస్ట్ ఉన్నా పర్లేదు, నాకైతే ఇది అవైలబుల్ ఉందని నేను తీసుకున్నాను. నిమ్మకాయ కావాలి, అలాగే డిష్ వాష్ నా దగ్గర అయితే ఇది అవైలబుల్ ఉందని సబ్బు అయితే తీసుకున్నాను. లిక్విడ్ ఉంటే లిక్విడ్ కూడా వాడుకోవచ్చు. ఒక 1/4 టీ స్పూన్ అయితే సోప్ వేసాను, కొంచెం పేస్టు, నిమ్మకాయ అయితే తీసుకుంటున్నాను. చూసారు కదండి ఎలా క్లీన్ అయిపోయిందో. హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి మా పిల్లలు ఇలా అయితే గీశారు ఈ గోడకి మరకలు. మా వారైతే రోజు తిడుతున్నారు. నేను ఉగాది క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. అయితే ఇవి కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలని అయితే నేను స్ప్రే కొందాం అనుకున్నాను. కాకపోతే చాలా ఎక్కువ రేట్ అయితే ఉంది. ఎందుకనేసి యూట్యూబ్లోనే చూసి నేను ఒక టిప్ అయితే చూశాను. వాటిని ఇప్పుడైతే నేను చేస్తాను. ఆ టిప్ తోటి వర్కౌట్ అవుతుందో లేదో ట్రై చేస్తాను. ఉన్నాయో చూపిస్తాను రండి. ఇదైతే మామూలుగా స్కెచ్, ఇవి క్రేయాన్స్, పెన్సిల్, పెన్ను మరకలు అన్నీ ఉన్నాయి. నేనైతే ఈ టిప్ని ఇలా చేశాను కదా, వీటిని అయితే అప్లై చేద్దాం. వావ్, అమేజింగ్, మరకలు పోతున్నాయండి. ఇది పెన్నుది. ఇంకా అయితే ఇలా పూసాడు మా బాబు. ఎలా అబ్బా అసలు పోతుందా లేదా, ఇవి ఎంతైనా పెయింట్ వేపిద్దామా అని అయితే అనుకున్నాము. కాకపోతే ఇది వర్క్ అయితే చేస్తుంది, నో టెన్షన్. కొంచెం మనకైతే ఓపిక అయితే ఉండాలండి. ఇలా రబ్ చేసుకున్నట్టయితే మనకు ముందు ఎలా గోడ నీట్గా ఉంటుందో, పెయింట్ వేసినప్పుడు ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుంది. ఇలా రఫ్ చేసిన తర్వాత మనము ఒక నీట్ క్లాత్ అయితే తీసుకోవాలి. ఎలాంటి డస్ట్ లేకోకుండా, మురికి లేకోకుండా ఇలాంటి క్లాత్ తీసుకొని తడిగుడ్డతోటి ఇలా అయితే తుడిచేసుకోవాలి. మొత్తం ఇలానే గోడలన్నీ క్లీన్ చేసేసుకున్నాం. ఇక్కడ చాలా ఉంది. ఫైనలీ ఇలా అయితే క్లీన్ చేసేసుకున్నాను. గోడలు చాలా కింద పడి పైన పడి కూర్చొని చిన్న బ్రష్ సరిపోవట్లేదని పెద్ద బ్రష్తో తీసుకొని మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను. కష్టపడి అయితే మొత్తం గోడను క్లీన్ చేసేసుకున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.